ప్రతి ఒక్కరికి కూడా వారి దేశం ప్రథమ కర్తవ్యం అవ్వాలి. ప్రధాన అంశం దేశం మాత్రమే అవ్వాలి. నీ మతం, నీ కులం, నీ ప్రాంతం అన్ని తర్వాత రాజకీయ నాయకులకైనా సరే, విద్యార్థులకైనా సరే, ఉద్యోగులకైనా సరే, ముఖ్యంగా విద్యార్థులకైనా సరే వారి యొక్క ప్రథమ కర్తవ్యం, ప్రధాన అంశం దేశం మాత్రమే అవ్వాలి. ఇది చాలా వరకు కొరబడుతుంది. మన దేశంలో బాగానే ఉంది. కాకపోతే ఈ మధ్య చాలా మంది కుహనా మేధావులు పుట్టుకొచ్చారు. వాళ్ళు విదేశీ భక్తులుగా మారిపోతున్నారు. పిల్లల్ని ఆ దేశ భక్తులుగానే మార్చేస్తున్నారు. దేశంలో క్రిస్టియన్ పాఠశాలలు ఎక్కువైపోయాయి. అలాగే మదర్సాలు ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటిలో కూడా దేశభక్తి కొరబడుతుంది. దేశభక్తి లేదు. ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఒకప్పట్లాగా ఏమీ లేదు. జనగణమన లేదు, వందే మాత్రం లేదు. ఇలా కొన్ని తగ్గించేస్తున్నారు. అన్ని స్కూళ్లు కాకపోయినా చాలా పాఠశాలల్లో చదివించడం లేదు. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచే ఈ మిలిటరీకి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇప్పుడు మహారాష్ట్ర విద్యా మంత్రి దాదా భూసే ఈ విషయాలైతే చెప్పడం జరిగింది. దీని గురించి కీలక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. దీనికి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అంతేకాదు 2.5 లక్షల మంది రిటైర్డ్ అయిపోయినటువంటి సైనిక అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ సహాయం కూడా తీసుకుంటామని వాళ్ళైతే చెప్పారు. అంటే ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి 2.5 లక్షల మంది ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళందరి సహాయం తీసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు. ఇలాగే ప్రతి రాష్ట్రం కూడా ఈ యొక్క వినూత్న కార్యక్రమం చేపట్టాలి. కనీసం 1వ తరగతి నుంచి కాకపోయినా ఒక 5వ తరగతి, 6వ తరగతి నుంచి, లేదా 3వ తరగతి, 4వ తరగతి నుంచి అయినా ఇలాంటివి నేర్పిస్తే పిల్లల్లో దేశం మీద ప్రేమ ఉంటుంది. పైగా ప్రకృతి విపత్తి సమయంలో కావచ్చు, లేకపోతే ఉగ్రదాడులు జరిగిన సమయంలో కావచ్చు, ఏదో మన కుటుంబంలోనే వచ్చే సమస్యలు కావచ్చు, ఎలా స్పందించాలో, ఎలా ప్రతిస్పందించాలో వాళ్ళకి తెలుస్తుంది. దృఢంగా ఉంటారు. కాబట్టి బేసిక్ మిలిటరీ శిక్షణ అనేది 1వ తరగతి నుంచే ఇవ్వాలని మహారాష్ట్ర నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు కూడా సానుకూలంగా స్పందించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విద్యా విధానాన్ని, ఇలాంటి శిక్షణని అమలు చేస్తే పిల్లల్లో మరికొంత ప్రేమ పెరుగుతుంది. ఈ పనికిరాని కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి కాకుండా మన దేశం భారతదేశం మాత్రమే మన ప్రధాన కర్తవ్యం, మన ప్రధాన అంశం కావాలి. ముఖ్యంగా ముస్లిం పిల్లల్ని మదర్సాలకి దూరం చేసి మన పాఠశాలలకి దగ్గర చేయాలి. లేకపోతే ఉగ్రవాదులు పుట్టుకొస్తారు. ఇదే విషయాన్ని చాలా మంది చెబుతున్నారు. ఈ విషయం నేను చెప్తే నా మీద చాలా మంది కోపంగా ఉన్నారు, గుర్రుగా ఉన్నారు. ఏమైనా చేసుకోండి, ఇది మాత్రం వాస్తవం. 10% మంది ముస్లింస్ దీన్ని అంగీకరించారు కూడా. కాబట్టి మిగతా 90% ముస్లింలకు కూడా మీరు చెప్పాలనుకుంటే ఖురాన్ గురించి చెప్పండి, కానీ పిల్లల్ని విద్యా విధానానికి మాత్రం దయచేసి దూరం చేయకండి. మదర్సాలకు మీ పిల్లలు వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరారు? కేవలం ఖురాన్ నేర్చుకొని, భగవద్గీత నేర్చుకొని, బైబిల్ నేర్చుకొని మాత్రమే ముందుకు వెళ్తామన్నది ఒట్టి వృధా ప్రయాస. విద్య అనేది ఉండాలి. ఆ విద్య నేర్పించకుండా కేవలం మత బోధనలు మాత్రమే చేస్తామంటే మీ ఇష్టం. ఇక మీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి, ఈ దేశ జీవితం కూడా నాశనం అయిపోతుంది.